హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. రోటరీ క్లబ్ అవెన్యూస్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నేషనల్ ఇమ్యునైజేషన్ డే ని మార్చి 3వ తారీఖున 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా మనం కూడా పాల్గొందాం రండి. ఇమ్యునైజేషన్ డే సందర్భంగా డిఎంహెచ్ఓ మన ముందున్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పోలియో దినోత్సవం. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా 2 చుక్కలు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మనకి గత 12 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. 2011లో లాస్ట్ కేసు వచ్చింది, ఆ తర్వాత ఇంతవరకు లేదు. కానీ మన పక్క దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో గత సంవత్సరం 6 కేసులు, ఒక్కొక్క దేశంలో 6 కేసులు రావడం జరిగింది. కాబట్టి ఇంకా మనకి ఆ థ్రెట్ ఉంది, ఎందుకంటే బార్డర్ కాబట్టి మనము కంపల్సరీగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల మనము పల్స్ పోలియో చేసుకోలేకపోయినాం. ఈ సంవత్సరము భారత ప్రభుత్వం మనకి అందరినీ పోలియో వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ఈరోజు 3 లక్షల మందికి మనము ఈ బూత్ రోజు యాక్టివిటీ రోజు చేస్తున్నాం. అలాగే రేపు ఎల్లుండి కూడా ఈరోజు మిస్ అయిన చిల్డ్రన్కి ఇంటింటికి వచ్చి ఈ వ్యాక్సిన్ని కవర్ చేస్తాం. అలాగే అర్బన్లో అయితే 3 రోజులు పెడతాం. 4, 5, 6 తేదీలు 3 రోజులు కూడా ఇంటింటికి తిరిగి ఈ వ్యాక్సిన్ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. పోలియో వ్యాక్సిన్ లేనప్పుడు ఎలా ఉండదు సార్? పోలియో వ్యాక్సిన్ మనకి సఫిషియెంట్గా ఉందమ్మా. ఒకప్పుడు పోలియో ఇది 1995లో ఫస్ట్ స్టార్ట్ చేసాం పోలియో కేసు, పల్స్ పోలియో ప్రోగ్రాం. అప్పుడు కూడా భారతదేశంలో 200 కేసులు దాకా వచ్చున్నాయి. అలాంటిది అక్కడి నుంచి మనకి 2011 లాస్ట్ కేసు వచ్చేదాకా అక్కడక్కడ కేసులు నమోదని. ఎప్పుడైతే ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం జరగడం మొదలుపెట్టిందో టోటల్గా మనము ఆపగలిగినాం. అలాగే మనకి మన ఏపీకి వస్తే 2008 నుంచి కూడా లాస్ట్ కేసు లేదు. లాస్ట్ కేసు నమోదు 2008లో. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కాకపోతే మనము కంటిన్యూగా సర్వేలెన్స్ పెట్టుకోవాలి. సర్వేలెన్స్ పెట్టుకొని కంటిన్యూగా మానిటర్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఏదైనా వైరస్ వస్తుందేమన్నా చూస్తున్నాం. ఇలా లేకుండా ఉంటేనే మనకి WHO మన సర్టిఫికేషన్ ఇస్తుంది, ఫ్రీ ఫ్రమ్ పోలియో అని. ఇంకా ఆ 2 దేశాల్లో కూడా అయితే మనము 1977లో స్మాల్ పాక్స్ ఎలాగైతే ఎరాడికేట్ చేసామో ప్రపంచం నుంచి లేకుండా, ఇది కూడా అతి తొందరలో కూడా ఎరాడికేట్ చేద్దామని ఆశిస్తున్నాం. రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఈరోజు అవెన్యూస్ తరఫున పోలియో మహమ్మారిని నిర్మూలించే దిశగా ముందుకు అడుగు వేస్తున్నారు. మేము వైద్య ఆరోగ్య శాఖ తరఫున చాలా సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాము. రోటరీ క్లబ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1995 నుంచి కూడా మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ రోటరీ క్లబ్ ఇస్తుంది ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్కి. ఈరోజు వరకు కూడా వాళ్ళ సపోర్ట్ మాకు అట్లే ఉంది. కాబట్టి ఎవ్రీవేర్ మాకు ఈ రోటరీ క్లబ్ సహాయం అంతా ఇంత కాదు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఈ సహాయం ప్రజలకి అందరికీ అందుతుంది. కాబట్టి మీ ద్వారా వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాలు నిండిన పిల్లలైనా సరే వెంటనే వచ్చి మీ సమీపంలో ఉన్న బూత్లో మీరు పోలియో డ్రాప్స్ వేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ఇక్కడ ఏం ప్రికాషన్స్ అవసరం లేదమ్మా. ఇవి నార్మల్. దీనివల్ల ఎటువంటి రియాక్షన్స్ రావు, ఎటువంటి ఇబ్బంది కలగదు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నా కానీ వేసుకోవచ్చు. దానివల్ల ఏం ప్రమాదం లేదు, ధైర్యంగా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలియో మహమ్మారిని పూర్తిగా వెళ్ళగొట్టేందుకు రోటరీ క్లబ్ నెల్లూరు అవెన్యూస్ వారు ఓ అడుగు ముందుకు వేశారు. డైరెక్టర్ కృష్ణ చైతన్య మన ముందున్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు పోలియో చుక్కలు వేయడం అనేది మీరు ఎలా తీసుకున్నారు? చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతున్నాం. రోటరీ క్లబ్ నెల్లూరు అవెన్యూస్
వారి సహకారంతో డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఎండ్ పోలియో నౌ అనే ఒక క్యాంపెయిన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ బూత్లో ఈరోజు మా రొటేరియన్స్ అయిన సురేష్ గారు, కల్పన గారు, అదేవిధంగా పద్మావతి మేడము, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, కరిముల్లా సారు అందరూ కూడా మా రోటరీ క్లబ్ నెల్లూరు అవెన్యూస్ రొటేరియన్స్గా మేము ఒక బాధ్యతగా దీన్ని తీసుకొని పబ్లిక్లోకి వచ్చి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్కి మా సహాయ సహకారాలు అందిస్తూ ఈ పోలియో పూర్తిగా మన దేశాన్ని నుంచి పూర్తిగా అంటే ఆల్రెడీ ఎరాడికేట్ అయింది. ఇక రాబోయే ఈ సంవత్సరాల్లో కూడా పోలియో అనేది ఛాయలు ఎక్కడా కనపడకుండా, ఎందుకంటే మన భారతదేశం రాబోయే 2047 కల్లా వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్గా వెళ్తున్న సందర్భంగా యువత యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో అందువల్ల మన యువత చాలా ఆరోగ్యంగా చాలా హెల్దీ లైఫ్తో ముందుకెళ్లాలంటే పోలియో లాంటి మహమ్మారిని మనం పూర్తిగా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసి మా అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు కూడా నిన్న ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేశారు. దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొని పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక బూత్ పెట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ కూడా మనం ప్రత్యేకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు కూడా పోలియో డ్రాపులు వేసుకోవచ్చు. దాని మీద ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఈరోజు అనాగరికంగా కొన్ని పాకిస్తాన్ లాంటి దేశంలో పోలియోని వాళ్ళు వేసుకోకుండా చాలామంది యువత చిన్నపిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితి భారతదేశంలో లేదు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ పోలియో వ్యాక్సిన్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి రొటేరియన్ అవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము కూడా రొటేరియన్స్గా ఇక్కడ ఉండడం అనేది చాలా గర్వంగా ఉంది. రోటరీ క్లబ్ నెల్లూరు అవెన్యూస్ వారి ఆధ్వర్యంలో చాలా సహాయ సహకార కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు తీసుకెళ్తూ పబ్లిక్లో మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక గొప్ప రొటేరియన్స్గా మేము పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ నెల్లూరు అవెన్యూస్ వారి ఆధ్వర్యంలో ఈ నేషనల్ ఇమ్యునేషన్ డే జరుపుకోవడం ఎలా? నా పేరు ఒమ్మెన సతీష్. నేను రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని. కోవిడ్ కన్నా కూడా పోలియో అనేటువంటిది చాలా భయంకరమైంది. కోవిడ్ వస్తే మనం చూసాం ఈ మధ్యనే, కోవిడ్ వస్తే మనిషిని చావడం బతకడం తేల్చేస్తుంది, అక్కడికి అయిపోతుంది. కానీ ఈ పోలియో అనేటువంటిది ఎంత భయంకరమైందంటే 5 సంవత్సరాల లోపల అన్యం పుణ్యం ఎరిగిన చిన్న బిడ్డలకి ఇది సోకుతుంది. జీవితాంతం వాళ్ళు హ్యాండిక్యాప్డ్గా ఉండిపోవాలి, ఇంకొకరి మీద ఆధారపడాలి, సంతృప్తికరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించలేరు. ఎంత భయంకరమైందంటే పాశ్చాత్య దేశాల్లో పోలియో సోకితే వాళ్ళు ఎత్తుకుపోయి ఊరు బయట వదిలేయాలి. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు తల్లిదండ్రుల బాధ, పెద్దల ఇంట్లో కుటుంబ సభ్యుల బాధ ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. బిడ్డలంట రోడ్లో ఊరి బయట అడవిలో వదిలేసి రావాలంటే. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, WHO, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ప్లాన్ చేస్తూ రకరకాల వాళ్ళ వంతు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ సరైనటువంటి సొల్యూషన్ కనపడలేదు. ఆ సందర్భంలో రోటరీ ఒక ప్లానింగ్ చేసి మొత్తం ప్రపంచమంతా ఒకే రోజుగా ఇమ్యునైజేషన్ చేస్తే పిల్లలందరికీ కూడా, లేదా దేశం తీసుకుంటే ఏ ప్రాంతం తీసుకున్నా ఒకే రోజు పిల్లలందరికీ కూడా ఇమ్యునైజేషన్ చేస్తే ఇది మంచి రిజల్ట్ వస్తుందని చెప్పడము. దానికి అది ఎవరు కూడా నమ్మక, తోడ్పాటు ఇవ్వక, ముందుకు రాక ఉన్న సందర్భంలో రోటరీ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని తన సొంత డబ్బులతోటి, సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, సొంత మనుషులతోటి దీన్ని 1980 ఆ ప్రాంతాల్లో, 82 ఆ ప్రాంతాల్లో స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు కంప్లీట్గా కూడా నిర్మూలన జరిగింది. కేవలం 2 దేశాలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాల్లో మాత్రం ఈ వైరస్ కనపడతా ఉంది ఒక్కొక్క రవ్వ. దానివల్ల పక్క దేశం ఏంటంటే మన భారతదేశానికి అది సోకేదానికి అవకాశం ఉంది. పిల్లలకి స్టూల్స్ ద్వారా, వాటి వల్ల వాటర్ కంటామినేట్ అయ్యి వాటి ద్వారా పిల్లలకి అది సోకేదానికి అవకాశం ఉంది. పక్క దేశం కాబట్టి సెలవులకి అక్కడి నుంచి పిల్లలు, కుటుంబాలు వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంతో అప్రమత్తంగా ఉండి మన పిల్లలకి అది సోకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన పెద్దవాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ఈరోజు మనం ఎటువంటి అంగవైకల్యం లేకుండా సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి మన భావితరాల వాళ్ళకు కూడా ఇది మనం అందచేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే రోటరీ తరఫున ఈరోజు ప్రపంచ దేశాలు అన్నీ కూడా కలిసి వచ్చి పనిచేస్తున్నాయి. అందరూ కూడా మీ యొక్క పిల్లల్ని మీకు
సంబంధించిన పిల్లల్ని పక్కన ఉన్న వాళ్ళని అందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చి ఇటువంటి బూతుల్లో మీరు చుక్కలు వేయించండి. చాలా మందికి ఒక అపోహ ఉంది, మేము 3 నెలలకి 4 నెలలకి 6 నెలలకి ఇట్లాగా డాక్టర్ దగ్గర వేయిస్తున్నాము, మళ్ళీ ఇది అవసరమా అనేటువంటిది కూడా ఒకటి జరుగుతూ ఉంది. దాని పాటికి అది జరగాల్సిందే. దీని పాటికి ఇది రొటీన్ ఇమ్యూనైజేషన్ నేషనల్ వైడ్గా ఇది జరగాల్సిందే. ఖచ్చితంగా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మా యొక్క నెల్లూరు అవెన్యూస్ రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేకంగా అందరికీ కూడా తెలుపుకుంటున్నాము. మీ యొక్క మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇది తెలపండి. ఈరోజు వీలైన సార్లు ఈ క్లిప్పింగ్స్ని వేశారంటే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు కూడా మోటివేట్ అవుతారు. చాలామందికి నిర్లక్ష్యం అనేది ఒకటి కనపడుతుంది. ఎందుకంటే మన దాకా వచ్చి సమస్య అనేది ఏర్పడితేనే మనం కదులుతాం, సహజమైనటువంటి గుణం అది. కానీ పిల్లల భవిష్యత్తుని మనసులో పెట్టుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా స్టెప్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఎవెన్యూస్ స్కూల్, నెల్లూరు ఎవెన్యూస్ స్కూల్ వాళ్ళకి యాజమాన్యానికి, వాళ్ళ యొక్క సిబ్బందికి అందరికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాను. చాలా చక్కగా వాళ్ళు ప్లాన్ చేశారు. నిన్న సుమారు ఒక 500 మందితోటి పెద్ద ర్యాలీ నెల్లూరులో కండక్ట్ చేశారు. అవేర్నెస్ తీసుకురావాలని వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ బాధ్యత పిల్లల పట్ల, కుటుంబాల పట్ల, పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ బాధ్యతకి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. పోలియో అనేది మన భారతదేశంలో సమూలంగా నాశనం అయింది అని చెప్తున్నారు. అయినప్పటికీ ఈరోజు పోలియో చుక్కలు అయితే వేస్తున్నారు. మరి ఎందుకంటారు? కంపల్సరిగా ఇది రొటీన్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తేనే గాంధీ సమూలంగా పోయిందనే దానికి ఒక నిదర్శనం. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ అలాంటి ప్రదేశాల్లో మాత్రమే 1-2 కేసులు బయటపడ్డాయి. అది కూడా పూర్తిగా మనం నిర్వీర్యం చేయాలనేది మన బాధ్యత. మనం అందరం కూడా కోఆపరేట్ చేస్తేనే ఇది నాశనం అయిపోద్ది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే పిల్లల జీవితానికి ఇది చాలా బాధ్యత. మనం కేవలం ఏమీ చేయబడలేదు, ₹1 కూడా ఖర్చు లేదు. పూర్తిగా దీన్ని నాశనం చేయడానికి ఎక్కడ కూడా పోలియో రహిత దేశంగా మనం అందరం కూడా సహకరిస్తేనే మాత్రమే అవుద్దని తెలియజేస్తున్నాను. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే ఈ పోలియో చుక్కలు వేయాలా? ఆపై కూడా వేయొచ్చు? 5 సంవత్సరాలు లోపల మాత్రమే, పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల వరకు మనం ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది ఉంటుంది. ఆ తర్వాత 6వ సంవత్సరానికి ఇది అవసరం లేదు. అది తప్పు లేదు కానీ అవసరం లేదు. తప్పనిసరిగా అందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పోలియో దినోత్సవం సందర్భంగా మా రోటరియన్స్ అవెన్యూస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ప్రతి చిన్నపిల్లలకి పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి పోలియో డ్రాప్స్ వేస్తున్నాము. ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మా నెల్లూరు అవెన్యూ సీనియర్ సెకండరీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మా బాబుకు 2 పోలియో చుక్కలు వేయించాము. మా బాబుకి 2 చుక్కల పోలియో చుక్కలు వేయించాం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నెల్లూరు అవెన్యూస్ రోటరీ సంస్థ తరపున మేము 0 to 5 years లోపల, అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచితంగా పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన దేశాన్ని పోలియో రహిత దేశంగా మనం అభివృద్ధి చేయాలి. మన చేతులారా మన దేశాన్ని అభివృద్ధి చేయాలి మన చేతులతోటి అనేది మనస్ఫూర్తిగా అందరినీ అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు. మేము నెల్లూరు రోటరీ అవెన్యూ స్కూల్ తరపున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. మా డైరెక్టర్ ఆధ్వర్యంలో, కృష్ణ చైతన్య సార్ ఆధ్వర్యంలో నెల్లూరులో పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ఈ పోలియో డ్రాప్స్ వేయడం చాలా మంచిది. ఎందుకంటే పోలియో రహిత దేశంగా మనము ముందుకు సాగాలని మేమందరం కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలలో అవెన్యూ స్కూల్ వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారని అనుకుంటూ థ్యాంక్ యూ. మేడం చెప్పండి, రోటరీ క్లబ్ అవెన్యూస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? వ్యాక్సిన్ రాకముందు పోలియో ఎలా ఉండేది మేడం? అందరికీ నమస్కారం. నా పేరు భానుమతి. జోన్ 1 రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నాను నేను. ఈరోజు నేషనల్ ఇమ్యూనైజేషన్ డే. అంటే ఒక మహమ్మారిని పారద్రోలాలి అంటే ఒకళ్ళొక్కళ్ళకి వేస్తే చాలదు, ప్రపంచం మొత్తం మీద ఒకే రోజు జరగాలి. అప్పుడు ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో రోటరీ ఒక దృఢ సంకల్పంతో ఈ పోలియో ఇమ్యూనైజేషన్ డేని ప్రవేశపెట్టింది. దానికి గవర్నమెంట్ సహకారం ఉంది. ఈరోజు ఈ రోటరీ క్లబ్ అవెన్యూస్ వారి ఆధ్వర్యంలో ఈ బూత్ నిర్వహించడం జరుగుతుంది. నాకు చాలా గర్వంగా ఉంది.
ఎందుకంటే ఇది ఒక బృహత్తర ప్రణాళికతో రూపొందించబడింది. ప్రపంచం మొత్తం మీద పోలియోని ఎరాడికేట్ చేయాలి అంటే మనం ఈ ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అది ఒకప్పుడు మనకి పెద్దవాళ్ళు, మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు ఆ జనరేషన్ నుంచి మనకి పోలియో చుక్కలు వేయించకుండా ఉండింటే ఇప్పుడున్న జనాభాలో కనీసం 300 మంది 3 క్లచెస్ మీదే నడవాల్సి ఉండేది. అది ఒకసారి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పౌరుడు తమ బాధ్యతగా అనుకొని ఎక్కడ పిల్లలు కనపడినా వాళ్ళ చేతికి మార్క్ అయిందా లేదా, పోలియో చుక్కలు వేశారా లేదా అనేది గమనించుకొని చేస్తే ఈ మహమ్మారి మనం విజయవంతంగా పారదోలగలుగుతాం. పోలియో చుక్కలు వేసుకుంటేనే పోలియో రాకుండా ఉంటుందా, లేకపోతే పోలియో చుక్కలు అవసరం లేదని? ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే అది ఒక అంటే స్టూల్స్ మోషన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్, అది సూయేజ్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్. అది మనకు తెలియదు. ఎందుకంటే మనది ఫిక్స్డ్గా ఒక ప్రజలు, ఒక రాష్ట్రం ప్రజలు, ఒక దేశం, ఒక జిల్లా ప్రజలు ఒకే చోట ఉండరు, మనకి మూవ్ అవుతూ ఉంటారు. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేది ఉంది. అందుచేత మనం ఏం చేయాలి, ప్రతి చోట కూడా ఒకే రోజు ఒకేసారి ఈ క్యాంపెయిన్ పెడతాం అనమాట. మనం ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో సమూలంగా నాశనం అయిపోయింది ఈ మహమ్మారి అంటున్నారు కదా, సో దానికోసం అయినా కూడా ఎక్కడి నుంచైనా ప్రజలు వచ్చి ఉండొచ్చు మన దేశానికి. ఎక్కడి నుంచైనా వచ్చిన ప్రజల వల్ల కూడా ఇది స్ప్రెడ్ అవ్వచ్చు. పాకిస్తాన్ నుంచో, ఇంకో దగ్గర నుంచో, సారీ టు మెన్షన్ ద నేమ్, ఎనీ కంట్రీ, నైబరింగ్ కంట్రీస్, ఎక్కడి నుంచైనా కూడా ఎవరైనా వచ్చి ఉండొచ్చు. సో 5 years లోపల పిల్లలు ఖచ్చితంగా వెయ్యాలి. 5 years లోపల పిల్లలకి వెయ్యాలి. తర్వాత కూడా అంటే మనకి టోటల్గా మనం పోలియో లేదు మన దేశంలో డిక్లేర్ చేయబడినా కూడా ప్రపంచం మొత్తం పోలియో ఫ్రీ వరల్డ్గా డిక్లేర్ చేయాలి అంటే కనీసం తర్వాత ఒక 2-3 ఏళ్లలో సమూలంగా నాశనం అవుతుందని ఆశిద్దాం కూడా. రోటరీ క్లబ్ నెల్లూరు అవెన్యూస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇది ఇట్స్ ఎ బేబీ క్లబ్, కొత్తగా స్టార్ట్ అయిన క్లబ్. వీళ్ళు కూడా ఒక మంచి బాధ్యతగా అనుకుని వాళ్ళు చేస్తున్నారు. అందుకని ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. అదే అంటే అవగాహన తీసుకురావాలి అందరికీ. చాలా మందికి అవగాహన లేదు. ఎందుకంటే ఫస్ట్లో అయితే భయపడేవాళ్ళు, అమ్మో ఇది వేసుకుంటే ఏమవుతుందో. ఎందుకంటే నేను 1998 ఆ ప్రాంతంలో ఇరగాళ్ళమ్మ గుడి అట్లాంటి స్లమ్ ఏరియాస్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వేశాను నేను డ్రాప్స్. సో అప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు అనమాట, చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది వేసుకుంటే మాకేమైనా పడిపోతాయేమో, కాళ్ళు చేతులు పడిపోతాయేమో, మీరు గ్యారంటీ ఇస్తారా, ఇలా మాట్లాడారు. ఏం కాదమ్మా, మీరు వేసుకోండి, బాగుంటుంది, ఏమైనా అయితే మేము వైద్యం చేపిస్తామని భరోసా ఇచ్చి మేము వేసామన్నమాట. ఎందుకంటే అది చాలా హెక్టిక్. అప్పుడు నా పిల్లలు కూడా చిన్న పిల్లలు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేత కూడా నేను ఈ చాక్లెట్స్ ఇట్లాంటివి డిస్ట్రిబ్యూట్ చేశాను. అంటే మా పిల్లలు ఇద్దరు ఇప్పుడు రోటరీలో యాక్టివ్ పార్ట్లో ఉన్నారు. నా డాటర్ అయితే నేషన్ వైడ్ దానిలో ఉంది. కాబట్టి వాళ్ళకి అప్పటి నుంచి ఆ అవగాహన వచ్చేసింది అన్నమాట. ఓకే, మనం సర్వీస్ చేయాలి. సో మనం ఇంకొకళ్ళకి సహాయం చేయగలగడం కంటే, ఒక డిసీజ్ రాకుండా కాపాడడం కంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదని నా అభిప్రాయం. సూపర్ మేడం, మీ పిల్లలలాగానే అందరు పిల్లల్ని తీసుకొని చాలా మంచి కార్యక్రమంతో ముందుకు వెళ్ళబోతున్నారు. ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.